అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. అంటే రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నట్టు. అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మా ఇంటిలో రాఖీ పండుగ ఎలా జరుపుకున్నావో చూసేద్దామండి. ఈ రాఖీ పండుగ అనేది అన్నా చెల్లెలికి, అక్క తమ్మునికి ప్రత్యేకమైన అనుబంధమైన రక్షణ కలిగిన పండుగ. ఈ రక్షణ ఏంటంటే తమ్ముడైనా, అక్క అయినా, చెల్లె అయినా, అన్న అయినా వాళ్లకు ఎల్లవేళలా రక్షగా ఉంటామని చెప్పేసి ఈ బంధనం కట్టుకుంటారని. ఇప్పుడు మా కూతురు వాళ్ళ తమ్మునికి రక్షాబంధనం చేస్తుంది, అంటే రాఖీ కడుతుంది అన్నట్టు. ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రక్షాబంధన్ అనే పేరుతో రక్ష అంటే రక్షణతో, బంధన్ అంటే బంధం అంటే రక్షాబంధం అని దీనికి అర్థం. పండుగ విశిష్టత మరియు జరుపుకునే విధానము. ఈ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరుల నుదుటిపైన బొట్టు పెట్టి హారతి ఇచ్చి వారి చేతికి రంగురంగుల దారాలతో తయారు చేసిన రాఖీని కడతారు. ఆ రాఖీ కట్టే సమయంలో తమ సోదరుడు ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, అన్ని రంగాలలో విజయం సాధించాలని కోరుకుంటారు. రాఖీ కట్టిన తర్వాత సోదరులు తమ సోదరిని జీవితాంతం రక్షిస్తానని, అండగా ఉంటానని వాగ్దానం చేస్తారు. అలాగే సోదరి కోసం బహుమతులు లేదా డబ్బులు ఇస్తారు. ఈ పండుగ రోజున సోదరులు, సోదరీమణులు కలిసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువులతో కలిసి ప్రత్యేకమైన భోజనాలు చేస్తారు. ఈ రాఖీ పండుగ వల్ల కుటుంబ సభ్యులలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అనేది పెరుగుతూ ఉంటాయి. ఈ సమాజంలో బిజీ లైఫ్లో ఇలాంటివన్నీ చాలా వరకు అరుదుగా కనిపిస్తుంటాయి. ఇలాంటి పండుగల వల్ల అందరూ ఒక దగ్గరికి చేరి ప్రేమాప్యాయతలతో వాళ్ళ కష్టసుఖాలను పంచుకుంటూ వాళ్ళు రేపు ఇన్ ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నది కూడా ఆలోచనలు ఇక్కడే మొదలవుతాయి. ప్రేమాప్యాయతలు, అనుబంధాలు అనేది ఈ రాఖీ పండుగ వల్ల, ఇలాంటి పండుగల వల్ల పెరుగుతాయి. మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా కూతురు మా కొడుక్కి రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ అక్కయ్య కాళ్ళు మొక్కాడు. దాని తర్వాత మా చిన్నోడు వాళ్ళ అక్కకి గిఫ్ట్గా ఒక అమౌంట్ అనేది ఇచ్చాడు. అదేవిధంగా మా అన్నయ్య కూతురు మా అన్నయ్య కొడుకు కూడా రాఖీ అనేది కడుతూ ఉంది. రాఖీ పండుగ వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి. అవి ఈ పండుగ ప్రాముఖ్యతను తెలుపుతాయి. మహాభారతంలో ఒకప్పుడు శ్రీకృష్ణునికి వేలుకి గాయమైనప్పుడు పక్కన ద్రౌపది, సత్యభామ, రుక్మిణి ఉంటారు. అప్పుడు గాయమైనప్పుడు సత్యభామ, రుక్మిణి పసుపు తేవడానికి లేకపోతే వివిధ మందులు తేవడానికి బయటికి పరిగెత్తుతారు. అక్కడే ఉన్న ద్రౌపది మాత్రము ఆమె చీర కొంగును చింపి గాయం తగిలిన దగ్గర ఆ కొంగు చింపి కట్టుతుంది. ఆ కట్టడం వల్ల అప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఆ బంధాన్ని చూసి ఆ ప్రేమ ఆప్యాయతలకు ముగ్ధుడు అయ్యి నీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటానని ప్రామిస్ చేయడం జరుగుతుంది. దానివల్ల రక్షాబంధన్ అనే ప్రాముఖ్యత వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి వాగ్దానం చేస్తాడు, ఎల్లవేళలా నీకు రక్షణగా ఉంటానని చెప్తాడు. ఆ తరువాత దుశ్శాసనుడు వచ్చి ద్రౌపదిని తీసుకెళ్ళి అవమానించే సమయంలో ఆమెను రక్షించడానికి శ్రీకృష్ణుడు వచ్చి చీరను అందించడం జరుగుతుంది. అప్పుడు రక్షించిన ద్రౌపదిని శ్రీకృష్ణుడు రక్షిస్తాడన్నట్టు. అదేవిధంగా అన్న చెల్లెలకు ఏదన్నా ఔపది వచ్చినప్పుడు అన్న దండగా ఉండడము లేదా చెల్లె అన్నకు అండగా ఉండడము ఇది ప్రతీక అన్నట్టు. అదేవిధంగా శ్రీలక్ష్మి దేవి మరియు బలిచక్రవర్తి కథ కూడా ఉంది. ఒకసారి శ్రీ విష్ణుమూర్తి బలిచక్రవర్తి కోరిక మేరకు పాతాళంలో ఉండిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి అతనికి రాఖీ కట్టి
తన భర్తను వైకుంఠానికి పంపమని కోరుతుంది. ఈ కథ ద్వారా రాఖీ బంధం కేవలం అన్నదమ్ములకే మాత్రమే కాకుండా ఏ బంధానికైనా రక్షించడానికి నమ్మకాన్ని ఇస్తుందని తెలుస్తుంది. దేవతలు మరియు రాక్షసులు ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో దేవతల రాజు ఇంద్రుడు ఓడిపోతే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంద్రుని భార్య ఇంద్రాణి దేవతల గురువు బృహస్పతి సలహాతో మంత్రించిన ఒక రక్ష సూత్రాన్ని ఇంద్రునికి చేతికి కడుతుంది. ఆ సూత్రం శక్తితో ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధిస్తాడు. రాఖీ పండుగ కేవలం కుటుంబ బంధాలను మాత్రమే కాకుండా సామాజిక ఐక్యతను కూడా పెంపొందిస్తుంది. ఎందుకంటే ఇదివరకు నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరం కలిసి దేశానికి రక్ష అనే నినాదంతో మొదలైంది. అదేవిధంగా రక్ష అనేది ఎప్పుడు రాఖీతో అందరికీ బంధం అనేది ఒకటి ఏర్పడుతుంది. రాఖీ పండుగ గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇది మా ఇంటిలోని రక్షాబంధన్ పండుగ విశేషాలు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా వీడియోని లైక్ చేయండి. కింద హైపర్ది ఉంటుంది, ఆ కామెంట్ బాక్స్లో హైపర్ ప్యాంట్స్ ఉంటాయి, యాడ్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి.